Good morning. I love Vizag Beach. Today, 5th October 2025, we had successfully completed our 612 activity at Kalamsi Viewpoint. A group of 16 volunteers had collected 15 bags of waste stick, nanoplastic, etc. and many more waste materials, cloth and more than 15 plus of Nimatsana items of Vinayak Chauthi Nimatsana items have been collected by the volunteers. A huge appreciation to be done by us. Congratulate you all. Thank each and every volunteer. Now we had our new volunteer. Let him share his experience. హలో ఎవరివన్ అందరికీ నమస్కారం. నేను ఈరోజు మార్నింగ్ నార్మల్గా హైదరాబాద్ స్టూడెంట్ వచ్చాను. సో ఇక్కడ వాలంటీర్స్ చూస్తే చాలా చేయాలనిపించింది. సో మేము మా ఫ్రెండ్స్ అంతా నేను చేసాము. సో వైజాగ్ చాలా బీచ్. నేను ఎప్పుడు హైదరాబాద్ వైజాగ్ కూడా బీచ్ మాత్రం వస్తాను. బీచ్ మనం చేయగలం. సో ఈరోజు ఈ బీచ్ నీట్గా ఉండడానికి కారణం వీళ్ళే. సో కోవిడ్ తర్వాత సో నాకు చాలా హ్యాపీగా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది యూజ్ చేసి కొంచెం క్లీన్గా చేసుకుంటే మన వైజాగ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నాకు చాలా హ్యాపీగా ఉంది. కదా వైజాగ్ వాలంటీర్స్ చాలా యూత్ చూశారు కదా, చిన్న పెద్ద ఎవరు లేదు, అందరూ కలిసి చాలా హ్యాపీగా క్లీనింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తుంటే గణేష్ ఐడియాల్స్ అండ్ దుర్గా ఐడియాల్స్ 15 బొమ్మలు కలెక్ట్ చేశారు చాలా కష్టపడి. అండ్ మనం నిమజ్జనం చేసినంటే మొత్తం బొమ్మ అంతా కరిగిపోయినా కూడా ఆ గడ్డి వల్ల మట్టి వల్ల మొత్తం వెయిట్ ఎక్కువైపోయింది. సో కుర్రాళ్ళందరూ టీం వర్క్ చేసి ఎక్కడికి వెళ్ళినా మనకి యూనిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరూ టీం వర్క్గా ఒక్కొక్క బొమ్మ అయితే ఎత్తలేము. సో అందరూ యూనిటీగా కలిసి అందరూ బొమ్మలన్నీ ఈ బీచ్ రోడ్డుని తీసుకొచ్చి చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ వాలంటీర్స్. సో అంటే ఇప్పుడు బీచ్కి వచ్చి అందరూ హ్యాంగ్ అవుట్ అవ్వాలనుకుంటారు, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది కాబట్టి. సో ఇలాంటివన్నీ మనం చేసుకుంటే ఎన్ని ల్యాక్ ఆఫ్ పీపుల్స్ వచ్చినా కూడా మనం హ్యాపీగా స్పెండ్ చేయగలం. సో అందుకని వైజాగ్ అంటే చాలా ఇష్టం. సో వైజాగ్ వాలంటీర్స్ పేజ్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసిందే, మీరు అందరూ ఫాలో అవ్వండి. అండ్ పేజ్లో రోజు అప్డేట్స్ వస్తాయి. అండ్ ఎవ్రీ సండే మార్నింగ్ 6 to 8 o'clock సో సతీష్ సార్ అండ్ అంకుల్ కూడా వస్తారు. అండ్ ఈ వాలంటీర్స్ అందరూ కూడా వస్తారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. నేను కూడా ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తే డెఫినెట్గా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.